నాసిక్లో పంచవటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు మనకి లక్ష్మణ్ రేఖను చూపిస్తారండి. అది సమ్మర్ కాబట్టి మాకు కనిపించింది. వర్షాకాలం అయితే దీని చుట్టూ నీళ్లు నిలిచిపోతాయంట. పంచవటి అంటే 5 వటవృక్షాల సముదాయం. వటవృక్షం అంటే మర్రి చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి, వీటి మీద నెంబర్లు కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ సీతా గుహ అని ఉందండి. అది చాలా నేరోగా ఉంది. ఒంగొని కూర్చుని వెళ్ళాలన్నమాట. బాగా పొడవుగా ఉన్నవాళ్ళు, బాగా లావుగా ఉన్నవాళ్ళు వెళ్ళకపోతేనే మంచిది. అంతేకాకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి, ఆయాసం అని, అలా చీకటి అంటే భయం అని, నేరోగా ఉన్న ప్లేసులు భయం అని, అలాంటి వాళ్ళు వెళ్ళకపోతేనే మంచిది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి భయపడిపోయి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. అంత ఏం లేదు అక్కడ, కానీ కొంతమంది ఉండలేరు, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళు వెళ్ళకపోతేనే మంచిది. మెట్లు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. జారిపోతేనే కూర్చొని మెల్లగా స్టెప్ బై స్టెప్ దిగి వెళ్ళండి ఎవరైనా వెళ్తే. పైన లైటింగ్ కూడా ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత రామ లక్ష్మణ సీతలు నల్లటి విగ్రహాలు ఉన్నాయి. లోపల వాతావరణం కూడా ఊపిరి ఆడకపోవడం, ఆ వేడిగా అలాగేం లేదు, చల్లగా బాగానే ఉంది. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ శివలింగం ఉందన్నమాట. సీతాదేవి పూజ చేసుకునేదంట. వనవాసం టైంలో సీతాదేవిని కొంతకాలం ఇక్కడ దాచిపెట్టారంట. ఇంకా అంతేనండి, బయటికి వెళ్ళిపోవడమే.